మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. నేను స్టాక్ మార్కెట్ గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ చూసి చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ అసలు స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ లేదా ఇంట్రా డే ట్రేడింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నానండి. అంతేకాకుండా ఇన్వెస్టర్కి ట్రేడర్కి డిఫరెన్స్ కూడా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇలాంటి స్టాక్ మార్కెట్ వీడియోలు మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్ అంటే ఏంటంటే, మీరు ఒకే రోజు షేర్లను కొని అమ్మడాన్నే డే ట్రేడింగ్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ షేర్లు ఈరోజు కొన్నారనుకోండి, ఇదే రోజు బై ద ఎండ్ ఆఫ్ ది డే అంటే స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ప్రకారం 3:30 లోపు అవి అమ్మేయాలి. ఇన్ కేసు మీరు అమ్మలేనట్లయితే అవి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి, అంటే అమ్ముడు పడిపోతాయండి. ఈ డే ట్రేడింగ్ చేసే వాళ్ళని ట్రేడర్స్ అంటాం. అసలు ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియో లాస్ట్లో చెప్పబోతున్నా. ఈ డే ట్రేడింగ్ చేసే వాళ్ళు మార్కెట్ ట్రెండ్స్ గురించి కానీ, టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి కానీ దేని గురించి పట్టించుకోరండి. అసలు పలానా రోజు ఆ పర్టికులర్ కంపెనీ షేర్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అదొకటే ఆలోచిస్తారు. ఇన్ కేస్ ఆ పలానా కంపెనీ షేరు కొంచెం తగ్గిందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే మనీ తీసుకొచ్చి వెంటనే ఆ షేర్లు కొనేస్తారు. అదే రోజు 1 అవర్ తర్వాత లేదా 2 అవర్స్ తర్వాత అది పెరిగినట్లయితే ఆ సమయంలో ఆ షేర్స్ అనేవి అమ్మేసుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్లో వీళ్ళకి చాలా ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్గా స్టార్ట్ అయ్యి ట్రేడర్స్గా మారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రేడింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే, మనం తక్కువ టైంలో ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ వన్ ఏంటంటే, వీళ్ళు రోజుకి ఒక 3-4 అవర్స్ కంప్యూటర్ ముందు స్పెండ్ చేస్తారు. అలా స్పెండ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చాలా మనీయే ఎర్న్ చేస్తూ ఉంటారు. అదే మీరు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో ఆ ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరిగితే అప్పుడు అమ్ముకుంటాం. అప్పుడు మనకి ఒకేసారి ప్రాఫిట్ వస్తుంది. అదే ఈ డే ట్రేడింగ్లో అలా కాదండి. మనం రోజుకి ఇంత అని చెప్పి ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఇంకొక అడ్వాంటేజ్. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బ్రోకరింగ్ ఛార్జెస్. ఈ బ్రోకరింగ్ ఛార్జెస్ అనేవి డే ట్రేడింగ్లో చాలా తక్కువే ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందుగానే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఇవన్నీ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ కమిషన్ అనేది ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. అదే డే ట్రేడింగ్లో ఈ కమిషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ఇంకా లాస్ట్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డే ట్రేడర్ అనుకోండి, మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఒక 5,000 ఉన్నాయి. అప్పుడు మీరు ఈ బ్రోకరేజ్ కంపెనీల దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవచ్చు. అంటే మన దగ్గర ఎంతైతే ఇన్కమ్ ఉందో దానికి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ లోన్ కింద ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 5,000 ఉంది కాబట్టి మీకు 20,000 10,000 వరకు మనం లోన్ తెచ్చుకొని ఆ పర్టికులర్ రోజు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్స్లోంచి వాళ్ళ మనీ అనేది వాళ్ళకి రిటర్న్ పే చేసేయచ్చు. ఇంకా ఈ డే ట్రేడింగ్ చేయడానికి మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అవేంటంటే, మీకు ముందుగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. దానితో పాటు మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు నాలెడ్జ్ ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్ పడిందనుకోండి, అది ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది కదా. ఆ రేజ్ అయ్యే సిచ్యువేషన్లోనే మీరు ఆ షేర్ అన్నది అమ్మేయాలి. సో దీనికి అనలైజ్ చేయడానికి మీకు కాస్త నాలెడ్జ్ అన్నది ఉండాలి. దానితో పాటు మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలండి. ఎందుకు హై స్పీడ్ అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నెట్ స్లోగా ఉందనుకోండి, ఈ షేర్ ప్రైస్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఒక షేర్ ప్రైస్ అనేది 100 ఉన్నప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, అది 100 ఉన్నప్పుడే సేల్ అవ్వాలి. అంతేగాని అది 96కో 94కో పడిపోయినప్పుడు సేల్ అయిందనుకోండి, మీకు నష్టపోతారు. సో మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉండాలి. అంతేకాకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ షేర్ అనేది మీరు అమ్మేటట్టు ఉండాలి. మరియు ఇవన్నీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఈ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్తా వినండి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఒక కంపెనీని చూస్ చేసుకుంటారు. అలా చూస్ చేసుకున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఆ రేంజ్లో చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక 100 ఉన్న షేర్ ప్రైస్ని ఇప్పుడు కొనేస్తారు. అది ఎప్పుడైతే 500 600 అయిద్దో అలాంటి టైంలో అమ్ముకొని 1 టైం ప్రాఫిట్స్ కింద ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇంకా ట్రేడర్స్ ఏం చేస్తారు, అదే రోజు కొని అదే రోజు అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి అంత ఎక్కువ రేంజ్లో రావండి, తక్కువ రేంజ్లోనే వస్తాయి. ఎందుకంటే ఒకే రోజు కంపెనీ ప్రైస్ అనేది మరీ అంతగా పెరగదు, మరీ అంతగా తగ్గదు. సో వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా కాస్త తక్కువగా ఉంటాయి. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే
ట్యాక్స్ బెనిఫిట్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి 1 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంది. అదే ట్రేడర్స్కి అలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏం లేవు. ఇంకా ఇన్వెస్టర్స్కి ఇంకొక బెనిఫిట్ ఏంటి తెలుసా? వాళ్ళ కంపెనీస్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినందుకు కంపెనీ వాళ్ళు కొన్నిసార్లు బోనస్ షేర్స్, డివిడెండ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అదే ట్రేడర్స్కి ఏం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు అదే రోజు కొని అదే రోజు అమ్మేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని అసలు కంపెనీ వాళ్ళు పట్టించుకోరండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రిస్క్. ఈ రిస్క్ అన్నది ట్రేడర్స్కే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సేమ్ డే కొని సేమ్ డే అమ్ముకుంటున్నారు. ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అంటే ఇన్వెస్టర్స్కి అంత రిస్క్ ఉండదండి, ఎందుకంటే ఇన్ కేసు ఒకే రోజు షేర్ అనేది పడిపోయినా, ఒకే రోజు షేర్ అనేది పెరిగినా వాళ్ళు అసలు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో ఆ లాంగ్ టర్మ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. సో ఇంకా టెన్షన్ అంటారా, ఈ ట్రేడర్స్కి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ఇన్వెస్టర్స్ అంత టెన్షన్ అనేది తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్లో ఎలాగన్నా కంపెనీ షేర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది, అప్పుడు అమ్ముకుందాంలే అని చెప్పి పెద్ద టెన్షన్ అనేది తీసుకోరు. ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్ అండి. మీకు ఇప్పుడు తెలిసిందిగా ఇన్వెస్టర్కి ట్రేడర్కి డిఫరెన్స్. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీకు ఇన్వెస్టర్ అవ్వాలందో ట్రేడర్ అవ్వాలందో మీరే ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. ఇంకా ఈ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా మాకు హెల్ప్ లైన్ నంబర్ 02261816311కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మాకు మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇవన్నీ తెలియజేస్తారండి. అంతేకాకుండా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలా వేరొక టాపిక్తో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్.